లో ఏగిద్దో అప్పటిదాకా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం కూర అంతా బీరకాయలు అనేది మంచిగా ఆయిల్లో అనేది ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై అయినాక అండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అవి కూడా ఒక 4, 5 టమాటా ముక్కలు కోసి రెడీ పెట్టుకుందండి. అవి కూడా వేసేసి అండి కాసేపు కాసేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే టమాటాల ముక్కలు మొత్తం ఉడికిపోతాయండి. ఉడికిపోయాక ఇప్పుడు చూద్దామండి. చూడండి టమాటా ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్నాక కారం మసాలా ఇవన్నీ ఉంటాయి, అవన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. ఒక స్పూన్ ఏమో దంచి అప్పటికప్పటికి ధనియాలని వెల్లుల్లి దంచి వేసిన పొడి అండి. అప్పటికప్పటికి మసాలా పొడి వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇది కలుపుకున్నాక ఒక నిమిషం అట్లా కలుపుకోవాలండి. ఎందుకంటే మసాలా కారం ధనియాల పొడి అన్నది ఆ కూరకు అనేది పట్టాలండి. అప్పుడే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎవరైనా మీ